హాయ్ పిల్లలు, నేను ఈరోజు శశాంక్కి ఒక కథ చెప్పాను. బ్రష్ చేసేటప్పుడు బ్రష్ తన చేయించుకోవట్లేదు. సో నాకు కథ చెప్పాలనిపించింది, కథ చెప్పాను. వాడు బ్రష్ చేసుకున్నాడు. మీకు కూడా హెల్ప్ అవుతుందేమో చూసుకోండి, ఓకేనా? సో ద కథ ఏంటంటే, అనగనగనగనగా నా పళ్ళున్నాయి. ఆ పళ్ళు ఊడిపోయాయి. ఊడిపోతే అప్పుడు నేను అది ఇంత పెద్ద పన్ను, ఆ పన్ను నా పక్కనే పెట్టుకుని నైట్ బజ్జున్నాను. బజ్జుంటే అప్పుడు అప్పుడు మీకు తెలుసా టూత్ ఫెయిరీలు వస్తాయని? అలా టూత్ ఫెయిరీ వచ్చింది. అది నా పన్ను ఇంత ఉంటే ఆ టూత్ ఫెయిరీ అంత ఉంది. అంత పెద్ద టూత్ ఫెయిరీ అది వచ్చింది. నేను బజ్జున్నాను పక్కనే పెట్టుకొని. బజ్జుంటే వచ్చిందా? అయితే ఈరోజు టూత్ ఫెయిరీ వస్తుందని మధ్య మధ్యలో లేచి చూస్తున్నాను. ఏదో ఒకటి పెద్దగా ఉంది వచ్చింది. ఏమో టూత్ ఫెయిరీ ఏమో అనుకుని నేను ఏం చేశానంటే కళ్ళు మూసుకున్నాను, వస్తుంది ఏం చేస్తుందో చూద్దామని. తీరా చూస్తే డోర్ ఓపెన్ చేసి, బ్యాక్ యార్డ్ డోర్ ఓపెన్ చేసి, ఆ డోర్లోంచి ఇలా వస్తుంది ఎగురుకుంటూ వస్తుంటే పాపం ఏదో సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది. ఏంటా సౌండు అనుకుని నేను ఏం చేశానంటే వెళ్ళి ఇలా పీప్ చేసి చూశాను. డోరు దగ్గరికి వెళ్ళి చేస్తుంటే అది డోర్ ఓపెన్ అవట్లా. అప్పుడు నేను ఏం చెప్పానంటే టూత్ ఫెయిరీకి, హే నువ్వు టూత్ ఫెయిరీ కదూ, నా టీత్ కోసం వచ్చావు కదూ అని అన్నాను. అంటే ఎస్ అవును, కానీ నాకు రావడానికి అవ్వట్లేదు, ఈ డోర్ చిన్నదైపోయింది అంది. అప్పుడు నేను అన్నాను, పిచ్చి మొహం, నీకు మ్యాజిక్ పవర్స్ వచ్చు కదా, చాలా మ్యాజిక్స్ చేస్తావు కదా, మరి నీకు డోర్ ఓపెన్ ఉంటే ఓపెన్ కాకపోతే ఏంటి, నీ మ్యాజిక్ పవర్స్ యూజ్ చేయి అని చెప్పంట. అప్పుడు ఓకే అని టింగ్ టింగ్ అందుట. అన్న వెంటనే ఇలా లోపలికి వచ్చేసిందిట టూత్ ఫెయిరీ. లోపలికి వచ్చేసి నాతో కబుర్లు చెప్తూ ఉంది. నువ్వు ఎవ్వరికీ కనపడవు కదా అని అడిగంట. కానీ నీ పన్ను అంత పెద్దగా ఉండడం చూసి నాకెందుకో నా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని మర్చిపోయాను, దానివల్ల నీకు దొరికిపోయాను. సో నీకేం కావాలో చెప్పు అని అడిగింది. అడిగితే మరి నాకు కనపడ్డావు, సోను కనపడవా అని అడిగాను. సోను అంటే నా కొడుకు, వాడికి కనపడవా అని అడిగాను. అడిగితే అప్పుడు టూత్ ఫెయిరీ ఏమందంటే, వాడిని మాట వింటున్నాడా అంది. ఒక్కొక్కసారి వింటాడు, నాట్ ఎప్పుడు అని అంట. అయితే మరి వాడు స్కూల్లో టీచర్ మాట వింటున్నాడా అంటే, ఒక్కొక్కసారి వింటాడు, నాట్ ఎవ్రీడే అన్నాను. మరి వాడికి టూత్ ఫెయిరీ అంటే అమ్మ అంటే ఇష్టమా? అమ్మ కూడా ఒక ఫెయిరీయే కదా, ఇష్టమా అని అని అడిగింది. ఇష్టమే కానీ చూపించడు అనంట. అయితే వాడు నువ్వు ఈ స్టోరీ అంతా వాడికి కంపల్సరీ చెప్తావు, నాకు తెలుసు. అది చెప్పినప్పుడు వాడికి చెప్పు, ఇవన్నీ చేస్తే నేను వాడికి కూడా కనిపిస్తానని చెప్పు అని అంది. అప్పుడు నేను సోనుగాడు లేచిన తర్వాత సోనుగాడికి ఈ కథ చెప్పాను. బేసిక్గా కథ అనుకోవచ్చు, రియాలిటీ అనుకోవచ్చు, మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు. సో నేను అప్పుడు ఏం చేశాను, సోనుకి కథ అంతా చెప్పి సోనుగాడిని వాడు నిద్ర లేచిన తర్వాత వాడిని బాత్రూమ్ రావట్లేదు బ్రష్ చేసుకోవడానికి ప్రతి సాటర్డే ప్రతి డే విసిగిస్తాడు. సో అది ఆ విసిగించడాన్ని తప్పించుకోవడానికి ఈ కథ అంతా చెప్పానా, కథ రియాలిటీ ఏదో ఒకటి చెప్పానా. చెప్పేసరికి వాడు వెంటనే
అని బ్రష్ తెస్తే నోరు తెరిచి బ్రష్ చేసేసుకున్నాడు. వాడికి చెప్పాను, టూత్ ఫెయిరీ ఎప్పుడు వస్తుంది, నీకు ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది తెలియాలి అంటే, టూత్ ఫెయిరీ నీకు కూడా కనిపించాలి అంటే అమ్మ మాట వినాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, మంచి పాజిటివ్ వేలో ఆడుకోవాలి, చిలిపిగా అల్లరి చేయొచ్చు, ఇంకా అన్నం తినాలి, ఇంకానేమో ఇంకా ఇంత జాయ్ఫుల్గా ఉండాలి. జస్ట్ లైక్ మీ చూడు, నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నా అలా ఉండాలి. అప్పుడు ఈ అమ్మ అమ్మ ఈ అమ్మ అనకూడదు. ఓకేనా? ఓకే, అలా చేయొచ్చు కానీ అల్లరి చేయకూడదు. అల్లరి ఇన్ ద సెన్స్ క్రాంకీ అవ్వకూడదు. ఆకలిస్తే చెప్పాలి, అన్నం తినాలి, మంచిగా ఆడుకోవాలి, హెల్దీగా కూడా తినాలి. కానీ మీకు హెల్దీ ఫుడ్స్ నచ్చవు కదా, నాకు నచ్చవు. కానీ హెల్తీగా తింటే బ్రెయిన్ మంచిగా వర్క్ అవుతుంది. బ్రెయిన్ మంచిగా వర్క్ అవుతే హ్యాపీగా ఉంటుంది బాడీ అంతా, మైండ్ ఎనర్జీస్ అన్నీ హ్యాపీగా ఉంటాయి కదా. లెట్స్ డూ ఇట్. ఓకే, మీకు టూత్ ఫెయిరీ కనపడాలంటే ఫాలో ద డైరెక్షన్స్ ఆఫ్ అమ్మ, పేరెంట్స్ అండ్ టీచర్స్, and then do what you like whenever you want, but follow the directions and do whatever you want when there is a time. Okay, sorry, bye bye.